నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యుల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మరి మన పెద్దలందరూ చెప్పినట్లు మనము రేపు మన సమావేశానికి ఎక్కువ మంది సంఖ్యాబలాన్ని చూసుకుంటేనే మనం అనేది ఏంటో తెలుస్తుంది. నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక వెల్లడి చెప్పారు, మనకు మన అసెంబ్లీలో జరిగిన వాటికంటే ఎక్కువ రావాలని చెప్పేసి మన సూర్యాపేట నియోజకవర్గంలో మనము 1,00,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేపించినట్లయితే దారుణంగా సత్తాయి అనేది రాష్ట్ర స్థాయిలోనే అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా బూతుల వారీగా పనిచేస్తూ బూతుల వారీగా మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రకటించిన 6 గ్యారెంటీల్ని ప్రజలకు వివరించి ఎక్కువ ఓట్లు ఇచ్చే విధంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ విధంగా చెప్పి రేపు కూడా బూత్కు పెద్దలు చెప్పినట్టు బూత్కు 10-20 మంది, వాటికి ఒక 50-60 మంది తగ్గకుండా మనం తీసుకొచ్చినట్లయితే మన సభ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇటు అవకాశం ఇచ్చిన ప్రజలకు మరొకసారి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు మరి మాజీ డిప్యూటీ స్పీకర్ రమేష్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. అదేవిధంగా తదుపరి పోలవరం బాలరావు గారు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. నమస్కారం. రేపు జరగబోయే ముఖ్యంగా చేసిన మన పెట్టుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం గత ఎన్నికల్లో కొన్ని దురదృష్ట శక్తుల వల్ల మనం ఓడిపోవడం జరిగింది. అలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం కూడా అన్ని మండలాలు వాటి నుంచి కూడా ఖచ్చితంగా పనిచేసే కార్యకర్తలని మరియు గ్రామ శాఖలని అందరినీ కలుపుకొని పోతూ పొగ విభేదాలు లేకుండా, ఎక్కడో తారతమ్యాలు లేకుండా అందరూ కలిసికట్టుగా చేస్తే మనం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దరిదాపులో 20 నుంచి 30 మెజార్టీ మనం సాధించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఓటు బ్యాంక్ ఉంది మనకు. అయినా మనం ఎంగబడుతున్నాం అంటే కారణం, మనం గత 10 నుంచి కూడా గవర్నమెంట్ లేకపోతే ఎంగబడ్డాం. అయినా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందని మళ్ళీ ధీమాతో ఉండకూడదు. ఎందుకంటే ఈ ధీమాతో మనం గెలుస్తామని ధీమాతో మనం కొంచెం వెనుకబడిపోతాం. అలాంటిది ధీమా ఉండకూడదు. ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఆ విధంగా పనిచేస్తే మనం రాష్ట్ర స్థాయిలో రేపు గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం రాబోయే ఎలక్షన్లో కానీ ఏ టికెట్ అయినా కానీ ఏ నామినేట్ పోస్టులు కానీ సార్కు ఏ పదవున్నా మన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి బ్యాక్ అయిపోయినాం. ఈ మెజార్టీతోనే మనందరం కూడా సార్లతో మనం కలుపుకొని నిలగలుగుతాం. రాష్ట్ర స్థాయిలో సార్ సీఎం లెవెల్ కానీ మనందరం కూడా ఒక మంచి పదవి వచ్చే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనందరం దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామ కమిటీ బూత్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి మెజార్టీ తీసుకోవడం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష గారికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. రేపటి సమావేశానికి పెద్దలు ఏ రకంగా అయితే ఏదైతే సూచన సలహా చెప్తారో దాని ప్రకారం ఫాలోఅప్ చేసుకొని మేము ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా గత ఎన్నికల్లో ఏ రకంగా పనిచేసామో అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. ఓకే, కాకపోతే ఇప్పుడు ఒక పెద్దల్ని ఇప్పుడు పర్మిషన్ కావాలని అడిగిందంటే ఒక చిన్న మాట. మొన్న మన ఎన్నికలప్పుడు చాలా మంది వివిధ పార్టీల నుంచి చేరడం కొరకు సంసిద్ధంగా వ్యక్తం చేసి జాయిన్ అయ్యడానికి కూడా చాలా మంది ట్రై చేసారు. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు సమయం అనుకూలించకపోవడం, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి, కాంగ్రెస్ పార్టీలో జావన్లతో పాటు ప్రయాణం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. చాలా మంది అంటే మామూలుగా రాష్ట్ర సామాన్యమైన కార్యకర్తలు పెద్దలు వేణారెడ్డి గారి అందరితో కూడా చాలా మంది ప్రశ్నలు అట్లా ఏమన్నా ఉందని మీరు ఒక్కసారి మంచి మనసుతోని రావాలంటే ఏంటంటే నేను చేత లోకాలంతా చెప్పుకోవాలని కోరుకునేటోడు కాదు దామోదర్ రెడ్డి గారు. అందరూ బాగుండాలని కోరుకునే దావనే కాబట్టి మరి అట్లా అవకాశం ఉంటే ఆ జానారెడ్డి గారి కుటుంబానికి కన్నా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి న్యాయం జరుగుతుంది. దయచేసి ఆ విషయాన్ని కూడా అన్న ఆలోచన చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్. ఇక చాలా మంది కూడా మనం నల్గొండ జిల్లాలో 12
నియోజకవర్గాల్లో 11 గెలిచినాం. ఒకటి మనం ఓడిపోయామని మన వరకు కొంత నిరాశతో ఉన్న మాట వాస్తవం. కానీ ఒక్కసారి మీరు అందరూ గుండె మీద చేసుకొని మీరు ఆలోచిస్తే దయచేసి ఇక్కడ మీరంతున్నారు వీడియో పార్టీ కబడి పోతాడు ఆయన కింది కార్యకర్తలతో బూత్ వైజ్ గా మొత్తం బ్రాకెట్ లో పెట్టి బూత్ వైజ్ గా తిరిగి ఆయన అంటారు అవతల వ్యక్తి నాయకులతో కార్యకర్తలు కనీసం ఓట్లేయించారు. అది కనీసం దాని మీద చర్యలు మనం చెప్పని కావాలక కనిష్టానికి రేపు ఇదే మీటింగ్ లో మనందరూ రాసి ఒక్కటే కాంగ్రెస్ పార్టీని అమ్ముతున్న నాయకులకు పదవులు ఇన్ఛార్జీలు ఇస్తే మాత్రం ముగ్గురు లేదు. రేపు జరగడంతో మీ వాయిస్ వినిపించాలి, దాని వాళ్ళు పెట్టిన పర్లేదు ఈ వాయిస్ వినిపించాలని చెప్పండి. నేను మీ అందరి గౌరవాన్ని అడుగుతున్నా. ఏ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ అర్థం చేసుకుంటూ అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానంటే అక్కడ ఉండబడే నాయకులను సంపాదించుకొని వారి ద్వారా వస్తే, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఉంది, దాని నెక్స్ట్ వెంబడే గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఎంపీటీసీలు ఉంటాయి, సింగిల్ విండోలు ఉంటాయి. ఈ అన్ని ఎన్నికలు కూడా ఈ 24వ సంవత్సరంలో జరిగిపోతాయి ఈ పార్లమెంట్ అక్కడ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీని బలోపేతం అయితే మాత్రం మీరు కొంచెం ఆలోచన చేసి తీసుకుంటే మంచిగా ఉండదేమో. మీరు స్థానికంగా ఉండేటువంటి నిర్ణయం బట్టే అభిప్రాయాన్ని ఇప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్ని సంవత్సరాల ఐక్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన నమ్ముకున్న ఒక్క కార్యకర్తన చాలు, 100 మంది దొంగ నాయకులు వచ్చిన అవసరం లేదు. ఆ ఒక్క కార్యకర్త ద్వారానే నేను ఓట్లు రాబట్టుకోలే తీసుకోలేస్తాను ఒక ధైర్యము తప్పున నాయకుడు ఈ ప్రాంతంలో రామగారు తప్ప ఎవరు లేదని మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే ఉంటే చూపండి, సార్ దృష్టి తీసుకురండి, మీకు అనుకూలంగా చేసుకోండి. ఇంకొకటి ఇప్పుడు రాబోయే మనం గ్రామాలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంద్రమా కమిటీలు వస్తున్నాయి. మన వాళ్ళకు మన ఇంట్లో వాళ్ళకు ఖచ్చితంగా కార్యకర్తలకు మన నాయకులకు ఆ అవకాశం కల్పించి వాళ్ళ ఇంద్రమా కమిటీలు చర్చలు చేసి దాని ద్వారా ఏ లబ్ధి 5 సంవత్సరాల ప్రభుత్వం వచ్చే ప్రతి లబ్ధి కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు బాగా ఆలోచించి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో పార్టీకి దామోదర్ రెడ్డి గారి కమిట్మెంట్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేయండి. మాత్రం బాగుండదు. దయచేసి అందరూ గమనించండి, ఎవరు కూడా దొంగలను ప్రోత్సహించగలండి ప్లీజ్. దయచేసి కోరుతూ ముగిస్తున్నాను. ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాం అంటే ముఖ్యంగా మీ సలహా సూచనల మేరకే ముందు నడవాలనే ఆలోచనతోటి మొదటి నుంచి కూడా మా నాన్నగారు రామన్న గారు ఉంటారు. అందుకోసమే ఈరోజు ఆఖరి నిమిషంలో నేను రాత్రే అనుకున్నాం ఈ సమావేశం పెట్టాలి. ఈ సమావేశానికి వాస్తవంగా జానారెడ్డి గారు కూడా వస్తా అన్నారు, వారు కొంచెం లేట్ అయినారు, అయినా కానీ వస్తారు. మీ మీటింగ్ అయిపోయేలోపు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ సలహా సూచనల మేరకే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో, ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో మనకి టికెట్ రావడం చాలా లేట్ అయింది. దానివల్ల మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోలేకపోయినా, ఎలక్షన్ ముందు మీ సలహా సూచనలు తీసుకోలేకపోయినా, అందుకోసమే చిన్న పొరపాట్ల వల్ల మనము ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినాం. అయినా కానీ ఇబ్బంది ఏమీ లేదు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంతకు ముందు నాయకులు చెప్పినట్టు 1,00,000 ఓట్లు మినిమం సాధించి మన సమ్మెలో మనం చూపించబోతున్నాం. ఎందుకంటే మీరిచ్చే మెజారిటీతోటే నాన్నగారు కానీ నాకు కానీ గౌరవం ఏర్పడతారు. మీరు చూస్తున్నారు, వాస్తవంగా ఎన్నికల తర్వాత నుంచి నాన్నగారు 100% టైం ఇక్కడే కాన్స్టిట్యూన్సీలో వెచ్చించి, నేను కూడా దాదాపు వారానికి 5 రోజులు ఇక్కడే ఉంటున్నాను, మీ మధ్యలో ఉంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మనది ఈ 3 నెలల్లో మేము మార్పు చూస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రజా దర్బాలను పెట్టినాము. ఇంతకు ముందు చిన్న సమస్యలు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అట్లాంటి సమస్యలు నాన్నగారు పరిష్కారం చూపించినారు. అట్లాంటి ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం. మరి ఇది ఈ సన్నాహక సమావేశం గురించి చేపట్టి క్లుప్తంగా నేరుగా దీనికే వస్తాను. చాలా మంది చాలా మంచి సలహాలు ఇచ్చినారు. తప్పకుండా నాన్నగారు కూడా అన్ని నోట్ చేసుకుంటున్నాను, చూశాను. నేను నాదొకటి సలహా, ఈ మన సమావేశానికి ఒక్కరు కూడా మహిళలు రాలేదు. రేపు సమావేశానికి వారిని కూడా భాగస్వాములు చేయాలి.
మన బూత్ కమిటీ నుంచి వచ్చేటప్పుడు మన అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో NSUI, యూత్ కాంగ్రెస్, SC విభాగం, BC విభాగం అన్ని సెల్స్ నుంచి కూడా తప్పకుండా రేపు సమావేశానికి INT అందరూ కూడా వచ్చే విధంగా మన కార్యక్రమం రూపొందించుకోవాలి. ఎందుకంటే వారి జెండాలు కూడా మన జెండాల మధ్యలో రెపరెపలాడినప్పుడే మన స్ట్రెంత్ ఏందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కలుపుకోపోయే పార్టీ, అన్ని విభాగాలకు గౌరవం ఇచ్చే పార్టీ. అందుకోసమే తప్పకుండా మీరు కూడా మీ బూత్ స్థాయిలో ఆలోచన చేసి ఎక్కడ ఎంత వీలైతే అంత వరకు మహిళలను తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు IKP సెంటర్లు అయితేంది అన్నింటిలో కూడా సమభావన సంఘాల్లో కూడా వాళ్ళందరినీ మహిళలు భాగస్వాములై ఉన్నారు. వాళ్ళు అంతంత పెద్ద బిజినెస్ వ్యాపారాలని IKP సెంటర్ నడిపించినప్పుడు మన మీటింగ్ కూడా రావాల్సిన అవసరం ఉంది. రేపు వాలంటీర్స్ విషయంలో పెట్టినప్పుడు అప్పుడు కూడా వాళ్ళని కూడా మన సభ్యులుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం యాక్టివ్ గా ఉన్న మహిళల్ని నేను మొన్న చూసినాను, కొన్ని ప్రాంతాల్లో పోయినప్పుడు చాలా ఉత్సాహంగా వస్తున్నారు. మన దురాశపల్లిలో చూసిన ఉదాహరణకి అలాంటి వాళ్ళని మనం తప్పకుండా ఆహ్వానించాలి. ఎందుకంటే వారికి ఆహ్వానం లేకపోవచ్చు ఈ మీటింగ్ గురించి. మీరు కూడా మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆలోచన చేయండి. ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో, నేను ఇంత రిజర్వేషన్ అంత రిజర్వేషన్ చెప్పాను, కానీ యాక్టివ్ గా పనిచేసే వాళ్ళని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. స్థానికంగా ఉండే వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు. పొద్దున ఒక సంఘటన జరిగింది. ఫోన్లో ఒక కార్యకర్త ఫోన్ చేసి మా గ్రామంలో ఫలానా గ్రామంలో ఒక నాయకుడు జాయిన్ అవుతున్నాడు అని చెప్పినాడు. నా మీద 307 కేసులు పెట్టించి నన్ను జైలు పాలు చేసిన ఈరోజు పార్టీలో తీసుకొస్తున్నారు అని చెప్తే నాన్నగారికి ఫోన్ చేసి అది తీసుకోవద్దని చెప్తే అవసరం వ్యక్తులు అంటే సార్ వాళ్ళు ఒక్కడే ఉన్నారు, ఒక్కడే సింగిల్ మ్యాన్ సార్, కానీ మీ అవతల వచ్చేటువంటి ఒక టీం ఉంది సార్ అంటే నాన్నగారు వేణాడి గారు చెప్పిన మాట చెప్పిండు. సింగిల్ పర్సన్ కాదు, 100% అయినా కాదు, ఎవరు అవతల వచ్చే ముందు వారి అనుమతి తీసుకొని వాళ్ళు క్షమించినట్టయితే, ఎందుకంటే జైలు పాలైంది వాడు, కాంగ్రెస్ పార్టీ కోసం ఇబ్బంది పడేది వాడు, వారిని గుర్తించకుండా ఎవ్వరు అవసరం లేదు. వచ్చే ఓట్లు ఎవరే వస్తాయి, కానీ మన బలం కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి, ZPTC, MPTC, సింగిల్ విండో అన్ని రాబోతున్నాయి, లైన్ వస్తాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు. అందుకోసం అని చెప్పి రేపు మెజారిటీ కోసం ఎవరైతే మన వాళ్ళ మీద కేసులు మీద పెట్టకుండా మనల్ని ఇబ్బంది చేయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో మన పార్టీ మీద తప్పు తెలుసుకొని వస్తామని వాళ్ళని మాత్రం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మనం నల్గొండ పార్లమెంట్ రఘువీరారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన సంగతి కూడా బహుశా అందరికీ తెలిసి ఉంటుంది. వారు జానారెడ్డి గారి పెద్ద కుమారుడు, చదువుకున్న వ్యక్తి. మొదటి నుంచి కూడా జానారెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ క్యాబినెట్ మంత్రిగా ఉండబడిన జానారెడ్డి గారి కుమారుడు. జానారెడ్డి గారు తాను శాసనసభ్యుడిగానైతుంది, ప్రతిపక్ష CLP నాయకుడిగానైతుంది, మంత్రిగానైతుంది. మన ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణలో కూడా అన్ని చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా పేద ప్రజలకు కష్టపడ్డ జానారెడ్డి గారు వారి చిన్న కుమారుడు అక్కడ శాసనసభ్యుడిగా, నాగార్జున సాగర్ శాసనసభ్యుడిగా అక్కడ వారు నిలబెట్టి ఎన్నిక చేసినారు. పెద్ద కుమారునికి మన పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చింది. రఘువీరారెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా సతీపు. మొదటి నుంచి వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు, కలిసి మెలిసి ఉన్నారు. కాబట్టి వారికి టికెట్ ఇచ్చిన సంగతి మనకు బాగా తెలుసు. అందుగురించే జానారెడ్డి గారు చెప్పినారు, ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే మొట్టమొదటిగా హుజూర్ నగర్లో అది మట్టపల్లిలో ఒక సమావేశం పెడితే మన ప్రాంతం నుంచి అందరు ముఖ్య నాయకులు వచ్చినారు, కార్యకర్తలు వచ్చినారు.
అదేవిధంగా రాహుల్ గాంధీ గారి మీటింగ్ వస్తే మన ప్రాంతం నుంచే తుంగతుర్తి మన సూర్యాపేట ప్రాంతం నుంచే ఎక్కువ మంది జనాభా వచ్చేదానికి చేస్తున్నారు. దానికి మీరందరూ సహకరించినందుకు మీ అందరూ తెలుపుతూ మొన్న ఎన్నికల్లో మనం విజయం సాధించలేకపోయినాం. ఓట్లలో విజయం సాధించలేకపోయినాం. కానీ ఇక్కడ ఉండమైన సూర్యాపేట నియోజకవర్గంలో ఉండమైన ప్రజల గుండెల స్థానం మాత్రం సంపాదించుకోవడం చేస్తున్నారు. సాంకేతికంగా గెలవకపోవచ్చు, కానీ మనం గెలిచినట్టే లెక్క. దానితో పాటు మన ముఖ్యమంత్రి గారైతే రేవంత్ రెడ్డి గారైతే వారి మంత్రి గారు తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే బీఫామ్ ఇచ్చినారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా శాసనసభ్యులే. ఎన్నికైన శాసనసభ్యులకు ఎంత అధికారం ఉంటుందో బీఫామ్ తీసుకున్న శాసనసభ్యులకు అందరికీ అదే అధికారం ఉంటుంది. దాని ప్రకారమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఇన్ఛార్జిగా ఉండబట్టి ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. మీరు అందరినీ పడాల్సిన అవసరం లేదు. నేను ఒక శాసన సభకే పోలేకపోవచ్చు, కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా. దానితో పాటు మన ప్రభుత్వం ఏదైతే ఉందో 6 గ్యారెంటీస్ మనం 6 గ్యారెంటీలో కొన్ని మొదలు పెట్టాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ తర్వాత తప్పనిసరిగా మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో హామీ పూర్తా తప్పకుండా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. దానితో పాటు ముఖ్యమంత్రి గారు వచ్చింది మంత్రివర్గం మంచి నిర్ణయం తీసుకుంది. ఇంకొక విషయంలో ఏదైతే ఈ 6 గ్యారెంటీస్ లో గృహ నిర్మాణ కార్యక్రమం కానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏది కూడా ఇందిరమ్మ కమిటీలు వేసి గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇందిరమ్మ కమిటీల ద్వారానే పనులు జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలో ఏ విధంగా సభ్యులు ఉంటారంటే వాళ్లకు నిరుద్యోగులైన వారికి, కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసే వారికి, వాళ్ళు మహిళలు కానీ యువకులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్లకు నెలవారీ వేతనం కూడా ఉంటుందని చెప్పినారని చెప్పి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలే. ఏది ఏమైనా కూడా రేపు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలా సూచనలు ఇచ్చినారు, సలహాలు ఇచ్చినారు. చాలా మంది చెప్పినారు ఏదైతే కొత్తగా ఈరోజు మన ప్రభుత్వం ఉందని ఆలోచనే కావచ్చు, లేకుంటే నా నాయకత్వం మీద నమ్మకంతో కావచ్చు, కొత్త వారు కొంతమంది పార్టీలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్న చెప్పినారు ప్రభాకరణ, అది వాస్తవమే. అందుగురించి ఇప్పుడు జగన్ రెడ్డి గారు పూర్తిగా క్లియర్గా చెప్పినారు, సరత్ రెడ్డి గారు చెప్పినారు. స్థానికంగా ఉండమైన గ్రామ శాఖలు తీసుకుంటాం తప్ప వేరే ఎందుకంటే మీకు తెలుసు ఆ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ పార్టీకి పనికి వస్తారా పనికి రాదా, ప్రజలకు సేవ చేయగలుగుతారా కాదా, వాళ్ళకు స్వార్థం కొరకు పార్టీలో చేసేందుకు వస్తారని విడబడిన స్థానికంగా విడబడిన నాయకుడికి తెలుసు. కాబట్టి వారి నిర్ణయం ప్రకారమే, వారి సలహా ప్రకారమే రేపు పార్టీలో చేర్చుకోబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అనుమానం ఉన్నది, ఎవరో రికమెండ్ చేస్తే సాగు తీసుకుని చెప్పిందంటే నేను ఆ విధంగా చేయను. ఇప్పుడే సౌత్రం గారు చెప్పినారు. ఈ రోజు పొద్దున్నే ఒక పెద్ద నాయకుడు ఫోన్ చేసి అక్కడ ఉండబోయే కార్యకర్తలను ఇబ్బంది పెట్టి
జైల్లో పాలన చేసిన వారిని తీసుకుంటామంటే నేను వద్దని చెప్పిన. ఎందుకంటే పార్టీ కొరకు ప్రాణం ఇచ్చే కార్యకర్తలను ఆదుకోవాల్సిన బాధ్యత మనం చేస్తున్నాను. అదేవిధంగా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నికలు చాలా ప్రధానమైన ఎన్నికలు. రేపు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. రేపు పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాకరమైన ఎన్నికలు. రఘువీరారెడ్డిని గెలిపించాలి. కావాల్సింది దేశంలో మొట్టమొదటి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత దాంట్లో మన భాగస్వామ్యం కావాలి. ఇప్పటివరకే మంచి రిపోర్ట్లు ఉన్నాయి. నేను మంచిగా కష్టపడితే 1,00,000 ఓట్లు తప్పనిసరిగా